హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. ఈరోజు మనం టైలర్ దగ్గరకు వెళ్ళవలసిన పని లేకుండా జీన్స్ ప్యాంట్ పొడవు కట్ చేయకుండా పొడవు ఎలా సరిచేయాలో తేలికగా ఉండే 2 పద్ధతులను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి ఐడియాస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే, ప్యాంటును ఎంతవరకు పొడవు అయ్యిందో చూసుకొని అంతవరకు వీడియోలో చూపిస్తున్న విధంగా మడిచి కుట్టు వేయాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. కుట్టు వేసిన తర్వాత ఈ విధంగా లోపలికి మడవాలి. ఇలా మడిచిన తర్వాత చూడండి ఇప్పుడు ఎలా ఉంది. కానీ లోపలి వైపు మడత అణిగి ఉండాలంటే పైకి కుట్టు కనిపించకుండా ఉండేలా పైకి లేవకుండా పూస కుట్టు వేయాలి. ఈ విధానంలో పైన వేసిన కుట్టు అస్సలు కనిపించదు. చూడండి, చాలా నీట్గా ఉంటుంది. ఫ్యాంట్ చుట్టూ పూసకుట్టు వేసిన తర్వాత చివర్లో సూదిని ఇలా వెనుకకు దారం నుండి లాగితే ఈ విధంగా వచ్చేస్తాయి. ఇప్పుడు దారాన్ని పట్టుకొని లాగితే కుట్లు పైకి కనిపించకుండా లోపలి వైపుకు వెళ్ళిపోతాయి. నేను ఇక్కడ తెలియడానికి లైట్ కలర్ ప్యాంట్ మీద థిక్ కలర్ దారం తీసుకున్నానండి. మీరు అదే కలర్ వేస్తే అస్సలు కనిపించదు. ఇక రెండవ విధానం అయితే ప్యాంటును లోపలి వైపుకు ముందుగా మడవాలి. మడిచిన తర్వాత కుట్టు వంకర పోకుండా లైన్గా రావడానికి పెన్తో ముందుగా చుట్టూ లైన్ గీయాలి. తర్వాత ఇప్పుడు చూపిస్తున్న విధంగా లైన్ మీదనే వచ్చేలా కాడకుట్టు వేయాలి. ఈ విధానం కూడా చాలా ఈజీగా ఉంటుందండి, అందంగా ఉంటుంది. మనం సైజ్ చేసినట్లు అస్సలు పైకి తెలియదు. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి ఐడియాతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.